ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మీలో ఎవరికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనతో ఒక చక్కని మాట ద్వారా మాట్లాడుచున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిందా, సమస్య వచ్చిందా, బాధ కలిగిందా, అయితే అతడు ప్రార్థన చెయ్యవలెను అని దేవుడంటున్నాడు. ప్రియులారా, ఈనాడు ఎవరి జీవితంలో చూసినా శ్రమలే, ఏ కుటుంబంలో చూసినా బాధలే. శ్రమలు, శోధనలు, బాధలు మనల్ని నిత్యం కృంగదీస్తూ ఉంటున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ప్రియులారా, శ్రమ లేని మనిషి బహుశా ఉండరేమో కదా. భర్తను బట్టి శ్రమల పాలయ్యేవారు, భార్యను బట్టి బాధపడేవారు, బిడ్డల్ని బట్టి కన్నీరు కార్చేవారు, బంధువులు, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని బట్టి ఎన్నో శ్రమలను అనుభవించేవారు చాలామంది ఉంటున్నారు కదా. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డలుంటున్నారు. వ్యాపారంలో నష్టాలెక్కువైపోయి కృంగిపోయేవారుంటున్నారు. అప్పుల బారాన పడి నలిగిపోతున్న బిడ్డలుంటున్నారు. అనారోగ్యంతో కన్నీరు కార్చేవారుంటున్నారు. ఆత్మీయంగా ఎదగలేక, పాపపు ఆలోచనలను, తలంపులను జయించలేక, విశ్వాసంలో స్థిరత్వం లేక, సాతానును ఎదిరించే ప్రార్థనా జీవితం లేక, దేవునికి నచ్చినట్లు బ్రతకలేక, అనుకున్నవి నెరవేరక, కార్యములు సఫలము కాక ఈనాడు బాధపడేవారు ఎంతమంది లేరండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా అనేక రకాల శ్రమలు మన జీవితంలో సంభవిస్తూ ఉంటే, ఇరుకులలో, ఇబ్బందులలో, ఆపదలలో జీవిస్తుంటే ఈనాడు ఏ ఒక్కరైనా మనల్ని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారా? ఏ ఒక్కరైనా మనకు సహాయం చేస్తున్నారా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దయగల దేవుడు తన రక్తమిచ్చి సంపాదించుకున్న తన బిడ్డలమైన మనందరినీ శ్రమల నుంచి రక్షించాలని, తన గొప్ప సహాయాన్ని మనకు అందించాలని ఎంతో ఆశపడుచున్నాడు. మరి దేవుని సహాయం మనం ఎలా పొందుకోవాలంటే, ఆయనకు ప్రార్థించడం ద్వారా, దేవునిని ప్రార్థనలో బ్రతిమిలాడితే, ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో భారంతో మొరపెడితే, ఆ దేవునికి నచ్చినట్లు జీవిస్తే మనం దేవుని గొప్ప సహాయాన్ని పొందుకోవచ్చండి. ఆనాడు భక్తులు ఇరుకునందుండి మొరపెట్టినారు, ఆపత్కాలంలో మొరపెట్టారు, అగాధమైన బందీ గృహములలో నుండి దేవునికి ప్రార్థించారండి. శ్రమలలో ఉన్నప్పుడు దేవునిని ఎంతో బ్రతిమిలాడారు. ఆయన సన్నిధిలో వారిని వారు బహుగా తగ్గించుకొని మొరపెట్టినారు. ఎలుగెత్తి యెహోవాకు ప్రార్థన చేశారు. పాతాళ గర్భములో నుండి కేకలు వేసి మొరపెట్టారు. మరి ఇంత భారంతో ప్రార్థిస్తే దేవుడు వారికి జవాబివ్వకుండా ఉంటాడా? ఇస్తాడండి. తన దూత ద్వారా గొప్ప సహాయాన్ని తన బిడ్డలకు పంపించాడు. భక్తులను ఎంతో ఆశీర్వదించాడు, హెచ్చించాడు, అభివృద్ధి పరిచాడు, వారి స్థితిగతులను మార్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా భారంతో, కన్నీటితో, ఆసక్తితో ప్రార్థిస్తే, ఆయనను బ్రతిమిలాడితే దేవుడు మనకు కూడా గొప్ప సహాయం అందిస్తాడండి. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది, మన జీవితాలను వెలిగిస్తుంది. ప్రార్థన నా జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తుందండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్న వచనం ప్రకారం ప్రియులారా, ఈనాడు విశ్వాసంతో ప్రార్థించితే మన జీవితంలో కూడా గొప్ప కార్యములు జరుగుతాయి. ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ఉద్యోగం ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా? నీవు చేసే ఉద్యోగ స్థలంలో అనేకుల నుండి ఒత్తిడులు, ఎన్నో శ్రమలను నువ్వు అనుభవిస్తున్నావా? ఈనాడు నిన్ను శ్రమ పెట్టే మనుషులు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారేమో. నీ బిడ్డల జీవితంలో మంచి కార్యాలు, శుభకార్యములు జరగడం లేదని నీ బాధన. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను నువ్వు భరించలేకపోతున్నావా? నీ ఇంటి వారే నిన్ను శ్రమల పాలు చేస్తున్నారా? సాతాను చేతిలో నువ్వు బందీగా ఉన్నావా? కుటుంబంలో నెమ్మది, సమాధానాన్ని కోల్పోయినావా? నీ బిడ్డల అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా? ఇలా నువ్వు ఏ శ్రమ చేత బాధపడుతున్నావో, ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నావో, ఏ బాధను బట్టి కృంగిపోయావో నీ దేవునికి సమస్తము తెలుసండి.
ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. శ్రమల వైపు చూడకు, సమస్యలను బట్టి కృంగిపోకు. ఆ శ్రమలను, ఆ సమస్యలను తొలగించి సముద్రగాధంలో పడవేసే నీ దేవుని వైపు చూడు. ఇక కొంతకాలము నీవు శ్రమ పడితే నిన్ను పూర్ణునిగా చేస్తానంటున్నాడండి దేవుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని వాక్యం చెబుతుంది. దేవుడు తన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. నిన్ను నీతిమంతుల గుంపులో చేర్చాడు. నీ ప్రార్థనకు కూడా ఎంతో గొప్ప బలం, శక్తి ఉందండి. ప్రార్థించు, హృదయపూర్వకంగా మొరపెట్టు, దేవునిని బ్రతిమిలాడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈనాడు నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో శ్రమ వచ్చిందా? మీరు సమస్యల పాలయ్యారా? బాధ చేత కన్నీరు కారుస్తున్నారా? అయితే మనుషుల వైపు చూడకండి, వారి సహాయాన్ని అడగకండి, దేవునికి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. మీ శ్రమ ఏమిటో, మీ సమస్య ఎలాంటిదో, మీ భయం ఎటువంటిదైనప్పటికీ ఆ దేవునికి ప్రార్థించితే, ఆ దేవునికి మొరపెడితే తప్పకుండా ఆ దేవాది దేవుడు తన పరలోకపు సహాయాన్ని నీకు నాకు అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈనాడు మాకు శ్రమ సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కలవరపడకుండా, కన్నీరు కార్చకుండా ప్రార్థన చెయ్యండి అని అంటున్నారు. దేవా, అట్టి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మాకేదైనా బాధ కలిగితే మనుషుల వైపు చూడకుండా, వారి సహాయాన్ని ఆశ్రయించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి నీకు మొరపెట్టే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా. పట్టుదల కలిగి ప్రార్థనలో మొరపెట్టే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా కుటుంబంలో, మా బిడ్డల జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అక్కరలు, అవసరతలు తండ్రి. దయచేసి వీటన్నిటిని కూడా తీర్చే శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవ్వా. అయ్యా, మీ వైపే చూస్తున్నాము దేవా, మీకే మొరపెడుతున్నాము తండ్రి. దయచేసి మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి చక్కటి క్షేమాన్ని, తెలివిని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. ఎండవేడి నుంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి, పగవారి నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు బిడ్డలు మీ యొద్ద నుండి గొప్ప సఫలతను పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. వారు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి గొప్ప విజయాన్ని దయచేయండి. ఈ దినమున నీ బిడ్డల ఎడల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ప్రవ్వా. సమస్తము మా జీవితంలో చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తుండగా, మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా, మీ సహాయాన్ని కోరుకుంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మెండైన మేలుల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల ప్రార్థనలన్నిటికీ కూడా మీరే గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అత్యధికమైన ఫలములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మీ చిత్తమైతే సాటి
అయిన సహాయకుల్ని, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు కలహాలు, మనస్పర్ధలు, గొడవలతోటి జీవిస్తున్నారు దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కోల్పోయి బ్రతుకుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలన్నిటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తులు తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా, ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తులు యవ్వన కాలంలో నాయన పాపం జోలికి వెళ్లకుండా, లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది త్రాగుడుకు, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు బానిసలుగా మారుతున్నారు దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి. అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపాన్ని, చెడుని అసహించుకునే మనసును వారికి దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి ఈనాడు ప్రవ్వా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారిని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే సంతానం కలగాలని ఆశపడుతున్నారో అట్టి భార్యాభర్తల ఆశను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు, అనారోగ్యం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా ఈనాడు కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా వారి పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా సహాయం చేయండి దేవా. అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డల స్కూల్స్కి, ఆర్ట్ స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి.
ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.